ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఓ చాలా పెద్దగా ఉన్నది వారి చూస్తే నీతో పెద్దగా ఉన్నదంటే ఇక హామీలు ఉన్నాయేమో మనసారి అవు అని చేస్తే పిల్ల ఏం రాదన్న ఈరోజు ముషిగా మంచి మురుసుకులో కూర్చుంటే ఎక్కడ అంటారు ఈ పొద్దు చూడను రా ఇక్కడ వచ్చినంటే ఒక స్పెషల్ అయిన మనిషి దగ్గరికి వచ్చిన సార్ పేరు వచ్చేసి నాగరి గారి సంపత్ కుమార్, మన కొయ్యూర్ ఎర్రరాజం. ఇక కొయ్యూర్ అంటే ఏంది, అల్లం ఎల్లిగడ్డ ఫేమస్ ఆలుగడ్డ. ఇక్కడ వచ్చి గిపోద్ది ఇక నిన్న మొన్న అక్కడికి బాగా తిరిగినాం కదా. ఇప్పుడు ఇక్కడ రానికి కారణం ఏంటంటే ఇక సార్ కలవనికి ఇక ఫోటోలు చూపెట్టుడు కాదు, ఇప్పుడు నిజంగా చూపెడతా చూడండి. కానీ ఇక చూపెట్టే ముందు కంటే ఒక ముచ్చట ఆ సార్ గురించి సొంతంగా రాజకీయం చేస్తూ ఎవ్వరు కూడా ఏమంటారు ప్రోత్సాహం లేకుండా కష్టపడుతూ ప్రజల కష్టాలను చూస్తూ కూడా తట్టుకోలేక ఇక ప్రజాసేవ కోసమే లక్ష్యం పెట్టుకొని ప్రజలే నా బలము, ప్రజల నా బలహీనత, ప్రజల దేవుళ్ళు, ప్రజలకు సేవ చేయాలనే కార్యక్రమంతో రాజకీయ ప్రస్థానంకు వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అవుతుందంట. ఇక వస్తా మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమం చెప్పాలంటే ఇక చెప్పలేనంత ఉన్నాయి రోజులరా. మస్తు సేవా కార్యక్రమాలు చేస్తారు సార్. ఇక అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా మంచి ఎంపీటీసీ భారీ మెజార్టీ గెలిపించారు. అప్పుడు మనము ఉమ్మడి మెదక్ జిల్లాలని 900 చిల్లర మెజార్టీ వచ్చింది సంపాదనకి. ఇక అట్లనే గీతల మళ్ళీ ఏంది మున్సిపాలిటీ అయిందిగా. మున్సిపాలిటీ 15-16 వార్డులు ఈ కొయ్యూరు మండలం. ఇక 2వ వార్డు నుండి పోటీ చేస్తారు ఇప్పుడు అన్న. దేనికి పోటీ చేస్తారు అంటున్నారు. ఏముంటుంది ఇక కౌన్సిలర్గా. ఇక కౌన్సిలర్గా అట్లనే ఇక మంచిగా అయ్యిందనుకో, ఇక చైర్మన్ సాబ్ అయ్యే ఒక చైర్మన్, మన కొయ్యూరు చైర్మన్ అయ్యే అవకాశాలు కూడా మంచిగా ఉన్నాయి సార్. ఇక అన్న నాతోటి ఉన్నాడు. ఇక దబా ఉత్తొచ్చి పట్టుకున్నాను అన్న. ఇక రాగు ఒక 20 నిమిషాలు ముచ్చట పెట్టా అంటే, అరే సరే రాజన్న ఇక దూరం కలిసి నీతో నీకు టైం అయిపోతే ఎట్లా అని కూర్చున్నాడు. ఇక ముచ్చట పెడతా సార్ తోటి, కష్ట సుఖాలు అన్ని తెలుసుకుందాం ఉంటురా. అన్న నమస్తే. నమస్తే అన్న. బాగున్నావా? బాగున్నానే అన్న. నమస్తే అన్న. వాచ్ బాగున్నది. ఇక నాదేమో మా పొరడు జాతరలు ఇప్పించాడు మన. ప్రజలు ఇచ్చిందన్న. ప్రజలు ఇచ్చిందా? నువ్వు ప్రజలకు సేవ చేస్తావు కాబట్టి నీకు ఇచ్చినట్టున్నారు. అంగి కూడా మంచిగున్నది, కడకేసుకో మంచిగా. ఇక సార్ తీసిన కండువ. ఈ కండువ అంటే నీకు కాయచ్చు కదన్నా? చాలా అభిమానం అన్న ఈ కండువ అంటే. కండువ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన కండువ అన్న ఇది. అబ్బా ఎంత కఠంగా చెప్తున్నావు, గట్టిగా చెప్తున్నా. ప్రాణ త్యాగాలకు సైతం త్యాగం చేసి సాధించిన తెలంగాణ రాష్ట్రంను ప్రతి మహిళలకు ప్రతి ఒక్కరిని అభివృద్ధి పథకం నడిపించినట్టు కాండవ ఇది. నా మెడలు ఉండడం గర్వకారణం అన్న. నాయకత్వం, మాణికరావు నాయకత్వంలో అన్న. ఇక నీ గురించి చెప్పుకుంటే చాలా అంత బాగా తెలిసిన విషయం ఉంది నాకు తెలుసు, కానీ మా ప్రజలు కూడా తెలియదుగా, అందుకే వచ్చినాయి. ఇక మరి ముంచా సురు చేద్దామా? ఇక సురు చేద్దామా? సంపత్ అన్న చెప్పే మీ గురించి. ఇక అన్న, నా పేరు నాగరి గారి సంపత్ కుమార్. మా నాన్న ఒక వ్యవసాయ కూలి శాంతయ్య. నేను గతంలో ప్రజల ఆదరణ పొంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా లాస్ట్ టైం ఇదే వాడికి ఎంపీటీసీగా 900 పైచిలకు మెజారిటీతోని ప్రజలు ఆదరిస్తే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఇది. ఇక దాన్ని దృష్టిలో పెట్టుకొని సార్ మళ్ళా కూడా అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రజల ఆదరణతోని తప్పకుండా నువ్వు విలబడాలన్నా, నువ్వు లేకపోతే మా ఘోరం ఉంటది పరిస్థితులు అని చెప్తే కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలో 2వ వార్డు నుంచి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎస్సీ జనరల్ లో ఈ రోజు నేను బరిలో దిగినన్నా. ప్రజల ఆదరణ ఖచ్చితంగా నాకు ఉంటుందని ఆశిస్తున్నా. ప్రజలతోటే ఉంటా కాబట్టి తప్పకుండా ప్రజలను ఆదరిస్తారని పూర్తి విశ్వాసం నాకు ఉందన్న. అయితే సంపత్ అన్న, మీరు చాలా నిరూపిత కుటుంబంలోకి పైకి వచ్చారు. మరి వెనకటికి రాజకీయం మన అమ్మనాయన కుటుంబ సభ్యులు చేసిరా, నువ్వు రాజకీయంలోకి వస్తావా? నాకంటూ రాజకీయ గురువులు గాని ఎవరు లేరన్నా. మాది వ్యవసాయ కూలి కుటుంబం. మా నాన్న మాకు ఒక 2 ఎకరాల 37 గుంటల పైచులు పొలం ఉంటది. మా నాన్న కష్టాలు చూసి నేను వ్యవసాయంకి అప్పుడప్పుడు పొలంకి వెళ్తున్న సందర్భంగా నా ప్రాంతంలో ఉన్న నా కోహిర్ ప్రజల కష్టాలు, మహిళలై గాని, వృద్ధులై గాని, వితంతులై గాని, ప్రజలే గాని, అసలు ఏంది మా బతుకులేవి, ఎప్పటి వరకు మారాయి బతుకులేవి ఏందని చెప్పి కష్టాలను చూడలేక తట్టుకోలేక ఈ ప్రజలకు ఏదో ఒక చేయాలని రాజకీయం లోపలికి రావడం జరిగిందన్న. నాకంటే రాజకీయ గురువు ఎవరు లేరు. నాకు నేనే గురువును. రాజకీయాన్ని స్థాపించుకున్నది నేనే. ప్రజాసేవ చేయాలంటే రాజకీయమే కరెక్ట్ అనేసి ఈ రోజు రాజకీయ అరంగేటం. మా నాన్న వ్యవసాయ కూలి, మా చాలా నిరుపేద కుటుంబం అన్న మరి. నేను ఈ రోజు రాజకీయాన్ని ఎన్నుకోవడం జరిగిందన్న. మరి చదువు
నేను నా చదువు డిగ్రీ డిస్కంటిన్యూ అన్న. డిగ్రీ డిస్కంటిన్యూ అంటే డిగ్రీ ఆపేసాం అయితే? డిగ్రీ ఆపేసిన అన్న. ఇక 12 పాస్ అయినా? 12 పాస్ అయినా, ల్యాబ్ టెక్నీషియన్ చేసేసి 12 పాస్ అయిన తర్వాత ఇక డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టినాను. అట్లా మరి మొట్టమొదటిగా ఏ పార్టీ చేయలేము? మొట్టమొదటిగా నేను టీడీపీ గవర్నమెంట్ లో ఉండే అన్న. టీడీపీ గవర్నమెంట్ కి వెళ్ళి లాస్ట్ టైము ఎంపీటీసీ కాంటెస్ట్ చేసిన. ఎంపీటీసీ కాంటెస్ట్ చేసి గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. అసలు కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు ఎట్లా ఇచ్చిందనంటే, నేను 11,000 ఓట్లు ఉంటాయి కోయిర్లా, 11,000 ఓట్లకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఎవ్వరు లేకుండా కూడా ప్రజల ఆదరణతోటి 2వ స్థానంలో ఉన్నా. కొద్ది ఓట్లతోటి నేను సర్పంచ్ అభ్యర్థిగా ఓడిపోయాను. అప్పుడు నన్ను కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఓటు బ్యాంక్ చూసి నన్ను కాంగ్రెస్ తీసుకోవడం జరిగింది అన్న. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను బిఫామ్ పైన నేను ఎంపీటీసీ గెలిచిన. ఎంపీటీసీ గెలిచిన తర్వాత నన్ను గీతారెడ్డి గారు ఎంపీపీ చేస్తానని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ మండల అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకెళ్లి ఎంపీపీ చేయకుండా ఈ రోజు నన్ను మోసం చేశారు. కాబట్టి అదే కాకుండా నాకు మాణిక్రావు సార్ ఆదరణ, హరీష్ రావు అంటే అభిమానం, కేసీఆర్ అంటే నాయకుడు, కేటీఆర్ గారిని భావించి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజలకు సేవ చేసుకుంటూ పనిచేస్తున్నాను. మరి బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు జాయిన్ అయ్యారన్న? బీఆర్ఎస్ పార్టీకి నేను అన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎప్పుడైతే ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చిందో, ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో మాణిక్రావు అన్న నన్ను పిలిచి మాట్లాడితే తప్పకుండా అన్న మీ నాయకత్వంలో పనిచేస్తా అని చెప్పి, హరీష్ అన్న అంటే అభిమానం కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది అన్న. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా గత 5 సంవత్సరాల నుంచి. ఎవరు నన్ను పిలవరన్నా, నేను రానన్న కూడా వయసం వల్ల తెలుసా, నేను ఎంత మొండునో వాళ్ళకి తెలుసు. అంతేనా? నేను పోయే ప్రసక్తి కూడా లేదు. ఇంత గట్టిగా నిఖరంగా మాట్లాడుతున్నారు. మరి తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఉన్నదన్నా. నేను అప్పుడు టీడీపీ గవర్నమెంట్ వండుకుంటూ కూడా నేను తెలంగాణ రావడం అంటే సుమారు 100,000 మంది ప్రాణాలు బలిదానాలు అయినాయి, రోడ్ల పైన ఊకొన్నాం. ఈరోజు ప్రజలు తెలంగాణ వస్తేనే బాగుంటుంది, బతుకులు బాగుపడతాయి అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో సందర్భాలల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నాయకత్వం వహిస్తున్నట్టు ఎవరు నాయకులు ఉన్నారో వారి నాయకత్వాన్ని ఈరోజు మేము గౌరవించకుండా తెలంగాణ కోరుకున్నాం. ఎన్నో రోడ్లపైన ఉద్యమాలు, ధర్నాలు, దీక్షలు, ఇవే కాకుండా ఆమరణ నిరాహార దీక్షలు కూడా మేము చేయడం జరిగింది. అయితే సంపదన ఈ ఏమంటారు సేవా కార్యక్రమాలు, ఇక సేవా కార్యక్రమాలు అంటే సంపదన అంటే సేవా కార్యక్రమాలు అంటే ఉన్నది. మీకు ఒకటి టీం కూడా ఉన్నట్టుంది, మీకు ఏదైనా ఎన్ఎస్కే అనేది ఉందనుకుంటా. ఎన్ఎస్కే టీం అని ఒకటి ఉన్నది, తెలిసిందాక విషయము. మరి సేవా కార్యక్రమాలు చేయాలని ఎట్లా నీకు ఏమంటారు సంకల్పం వచ్చిందన్న? చేయడానికి కావాల్సిన ఆలోచన ఎట్లా వచ్చిందన్న నీకు? అన్నా నేను ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు అసలు వాళ్ళ కష్టాలు చూస్తుంటే వర్ణిదాతీతం. అసలు అది బాధ తట్టుకోలేకపోయినా, అసలు ఎందుకు అసలు ఇట్లా పుట్టిన తర్వాత ఇన్ని కష్టాల మధ్యలో ఎందుకు ఇట్లా బ్రతుకుతున్నాం మేము, అసలు ఈ ప్రజలకు మోక్షం ఎక్కడా అని చెప్పి నేను సేవా కార్యక్రమాన్ని ఎన్నుకోవడం జరిగింది. సేవా కార్యక్రమం ఎన్నుకున్న మొదటి మెట్టు నుంచి విద్యార్థులకు విద్యా విషయంలో ఎంతో ప్రోత్సాహాన్ని అందించి 100,000 కొద్ది విద్యార్థులకు విద్యా సామాగ్రి కానివ్వండి, అలాగే విద్యలో ప్రోత్సాహం కానివ్వండి, విద్యపైన అవగాహన సదస్సులు కానివ్వండి, ఇలా చేయడం జరిగింది. అదే కాకుండా చాలామంది ఒంటరి మహిళలను చూసినప్పుడు అసలు వాళ్ళ బాధలు ఆర్థికంగా కానీ తినడానికి ఒక పూట తిండి లేని పరిస్థితులలో నేను కొన్ని 100,000 మంది ఈరోజు ఒంటరి మహిళలకు దుస్తులు కానివ్వండి, బియ్యం కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి ఎంతో మందికి ఈరోజు నేను అందించడం జరిగింది. అదే కాకుండా ఈ ఎవరైతే లెప్రసీ వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వాళ్ళని ఎవరిని చేరదీయరు. అలాంటి లెప్రసీ వాళ్లకు నేను దగ్గరై నిత్యావసర సరుకులు ఆర్థికంగా ఆదుకొని వాళ్ళకు ఎంతగానో చేరదీసి ప్రతి విషయంలో వాళ్ళకు దుప్పట్లు కానివ్వండి ఎలాంటి అవసరాలు ఉన్నా వాళ్ళ అవసరాలు తీర్చడం జరిగింది. అదే కాకుండా కరోనా కష్టకాలంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను ఒకటి అప్పుడు ఏం నేర్చుకున్నంటే, అంత ఆర్థిక స్థితిగతులు కుప్పగూడినప్పటికీ కూడా ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అసలు తగ్గని పక్షంలో నేను కూడా ఏమైనాను అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ అందిస్తుంది కాబట్టి ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు, ఎంతో మంది చనిపోయిన ఈరోజు కరోనాతో చనిపోయిన పేషెంట్లను నేను సొంతగా పట్టుకొని సమాధానం చేయడం జరిగింది. కొన్ని 100 మంది పేషెంట్లకు
పాజిటివ్ ఎవరైతే వచ్చి ఆక్సిజన్తో బాధపడుతున్నారో వారికి ఆక్సిజన్ అందించి నేనే వెళ్ళి దగ్గరుండి వాళ్ళకు ఆక్సిజన్ పెట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడిన నేను. ప్రతి ఇంటికి నేనే వెళ్ళిన. వారికి ఎవరైతే కరోనా వచ్చిన కష్టకాలంలో వారి ఇంటికి వెళ్ళి వారికి నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం, గుడ్లు ఇలా ఎన్నో పంపిణీ చేసిన నేను. అలా కాకుండా ఇక కొన్ని సందర్భాల్లో చూసిన నేను ఈ బడుగు బలహీన ప్రజల సావు చాలా దీనావస్థ స్థితిలో అవుతా ఉన్నది. కాబట్టి నేను నా బర్త్డే సందర్భంగా ఒకనొక రోజు మా నాన్న చనిపోయినప్పుడు నేనే ఉన్నప్పుడు అప్పటికి ఎంపీటీసీగా ఉన్నా నేను. ఎంపీటీసీగా ఉన్న ప్రాంతంలో మా నాన్న చనిపోయాడు. అసలు మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. కూలి రైతున్నప్పుడు కూడా మా నాన్న నాకు చాలా ఇష్టం. కాబట్టి నేను అత్యధికంగా ఇష్టపడే వ్యక్తి మా నాన్న. నాకు మా నాన్న చనిపోయినప్పుడు బాడీ ఫ్రీజర్, అసలు బాడీ ఫ్రీజరు ఎమర్జెన్సీలో అందుబాటులో రాలేదు. నాకు రాకపోయేటకల్లా నేను అనుకున్నా ఒక ఎంపీటీసీ గెలిచి ఇంత పేరున్న నాకే ఈరోజు మా తండ్రికి బాడీ ఫ్రీజర్ దొరకలేదు. కాబట్టి నేను సొంత డబ్బులతోటి బాడీ ఫ్రీజర్ తెచ్చి మండల్లా ఎవ్వరు నిరుపేదలు ఎవ్వరు చనిపోయినా ఉచితంగా సుమారు 350 నుంచి 400 సావులకు ఉచితంగా బాడీ ఫ్రీజర్ పంపించిన వ్యక్తిని నేను. అదే కాకుండా ఈరోజు మళ్ళీ చాలా మంది నిరుపేద సావులై అంటే కొంతమంది వారి ఆర్థిక స్థితిగతుల వల్ల దేని వల్లనో ఉరి పోసుకొని చనిపోతే ఇట్లా అసలు పురుగులు పడిన చరిత్ర అది. పడుతుంటే ఎవరు ముట్టనికలేకపోతే నేను సొంతగా ఇంట్లోకి వెళ్ళి పట్టుకొని వాళ్ళను తీసుకొని పోయి హాస్పిటల్కు వాళ్ళ సావులకు సుమారు 25,000 రూపాయలు అయితే నా సొంత డబ్బులతోటి నేను సావులు చేసిన చరిత్ర నాది. అదే కాకుండా మా ప్రాంతం సంబంధించిన ప్రజలు ఒక దారుడు అనే గ్రామంలో ఒక యువకుడు నీటిలో కొట్టుకుపోయిండు. 2 days అయింది దొరకక. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి మా స్థానిక యువకుల ప్రోద్బలంతో అన్నా మాకు ఆపతున్నదన్నా, మా సావున్నదన్నా, మా పరిస్థితికి ఇది ఉన్నదన్నా, మా పరిస్థితి ఏందన్నా అని పట్టుకొని ఏడుస్తుంటే 2 రోజుల తర్వాత శవాన్ని తీసుకొచ్చి వికారాబాద్లో పోస్ట్ మార్టం చేపించి నా సొంత డబ్బులతోటి నేను అంత్యక్రియలు నిర్వహించిన చరిత్ర నాది. అదే కాకుండా అనుకోనకుండా మా మహిళలు పనికి వెళ్ళినప్పుడు పిడుగుపడ్డది. పిడుగుపడ్డప్పుడు ఆ కుటుంబం నిరుపేద కుటుంబం పడగానే చనిపోయారు. ఎవ్వరికి ఇక్కడ యాక్సిడెంట్లు అయినా మంచి అయినా చెడైనా ఏ రాత్రిలైనా గుర్తుకొచ్చే ఒకే ఒక్క పేరు, వాళ్ళ సొంత కొడుకులు కూడా గుర్తుకురారు. వాళ్ళ సొంత కొడుకులు గుర్తుకురారు. ఆపత వచ్చిందనంటే వాళ్ళకు ఒకటే పేరు గుర్తుకొచ్చే పేరు, ఒకే ఒక్క పేరు, సంపత్ అన్న. కాబట్టి అలాంటి పిడుగుపడ్డ నా అక్క చెల్లెళ్ళను తక్షణమే హాస్పిటల్ తీసుకెళ్ళి చనిపోయినప్పుడు వాళ్లకు అన్ని విధాలుగా పోస్ట్ మార్టం కానివ్వండి. ఆ సందర్భంలో నేను వెళ్ళిన సందర్భంలో మా ఎమ్మెల్యే గారు కూడా నిజంగా చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకున్నటువంటి ఎమ్మెల్యే అటువంటి క్యాండిడేటు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా దొరకడు. అప్పటిదప్పటి నేను వెళ్ళిన వెంటనే ఎలక్షన్ ఉన్నప్పటికీ కూడా జనరల్ ఎలక్షన్ నడుస్తూ ఉన్నది. పిడుగుపడి చనిపోయారు మా వాళ్ళు. వెళ్ళి ఎమ్మెల్యే గారి ద్వారా ఆర్థిక సాయం అందించి సుమారు 10-15-20 రూపాయలు పెట్టి నేను సొంత సాగు చేసిన లాంటి వాళ్ళకు తీసుకొచ్చి అన్ని విధాలుగా ఇలా చెప్పుకుంటూ పోతే 100 కొద్ది ఉన్నాయి. ఎవరికి యాక్సిడెంట్లు జరిగినా, ఎవరికి ఆపత వచ్చినా, ఎవరికన్నా జరిగిందంటే ఏ రాత్రిలైనా గుర్తుకొచ్చే పేరు సొంత కొడుకు కాదు, సంపద అనే పేరు గుర్తుకొస్తుంది. అది అలాంటి సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తిని నేను. ఇదే కాదు, యువకులకు క్రీడల్లో ఎంతగానో ప్రోత్సాహాన్ని అందించి వారికి స్పోర్ట్స్ మెటీరియల్ కానివ్వండి, వాళ్ళు ఆడుతుంటే వాళ్ళకు ఈరోజు క్రీడలో ఎంతగానో ప్రోత్సాహాన్ని అందించి ముందుకు తీసుకుపోయిన వ్యక్తిని నేను. చాలా మంది యువతను నిరుపేద విద్యార్థులు చదువుకోవటానికి అంటే ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం సుమారు 1200 గురుకుల పాఠశాలలు పెట్టిందో అలాంటి దాంట్లో మా పిల్లలు, ఈ బడుగు బలహీన వర్గాల పిల్లలు, మాకు ఉన్నది ఒకటే ఒక ఆయుధం, మాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, మాకు కావాల్సింది జ్ఞానం. జ్ఞానం ఉంటే మా యొక్క జ్ఞానమే మా సంపద. కాబట్టి మా పిల్లలకి ఎలాంటి ఆస్తులు లేవు అంటే వీళ్ళు ఏం చేయాలి, ఆర్థికంగా బాగుపడాలన్నా, రేపటి సమాజంలో ఉన్నతమైన స్థాయిలో బ్రతకాలన్నా వీళ్ళకి కావాల్సింది కేవలం జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానం ఇయ్యాలన్న ఏకైక దృఢ సంకల్పంతో నేను కొన్ని వందల మంది పిల్లలకు నేను సొంత డబ్బులతోటి వాళ్ళ స్లాడ్ బుక్ చేపించి వాళ్ళను ఎగ్జామ్ రాపించిన గురుకుల ఎగ్జామ్స్. ఈరోజు చాలా మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. అదే కాదు, ఈరోజు ఒంటరి మహిళలకు, వృద్ధులకైతే ఎంతో మంది వృద్ధులకు, వితంతులకు వాళ్ళకు నిత్యావసర సరుకులు, అలాగే వాళ్ళకు దుస్తులు మరియు వాళ్ళకు ఉచితంగా బ్లాంకెట్లు ఇలా చేస్తూ చెప్పుకుంటా పోతే ఈరోజు
రైతుల పక్షాన నేను ఎన్నో సేవకరకవారు అంటే రైతులు ఉన్న కొద్దిగంత పొలంలో ఎలా పండించుకోవాలి అవగాహన సదస్సులు. ఇదే కాదు మా ప్రజలకు ఈరోజు ఆరోగ్యపరంగా బలంగా లేరు కాబట్టి వాళ్ళకంటూ నేను ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించిన నా ప్రాంతంలో. హాస్పిటల్స్తో సంప్రదించి నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈరోజు హాస్పిటల్ నుంచి వచ్చిన మొత్తం టీంను తీసుకొచ్చి నా ప్రాంతంలో మండల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించిన నేను. ఈరోజు అవే కాకుండా నేను ముఖ్యంగా యువతను ఒక సక్రమైన దారిలో నడిపించాలని చెప్పి యువతను కూడా రాజకీయంగా ప్రోత్సాహాన్ని అందిస్తూ నా వెనుకల ఉన్నదే నా బలం, నా ప్రజలు, మా యువకులు. నాకు మా అమ్మ మా నాన్న నేర్పింది ఒకటి, మన భూమి మీదకి ఏం తీసుకురాలేం బేట, మనం ఏం తీసుకుపోం ఇక్కడ నుంచి, మనకి ఏ శాశ్వతం కాదు. బతికిన 4 రోజులు మనం ఎలా బ్రతకాలంటే ప్రజలకు సేవ చేయాలి, ఆ కష్టాలు ప్రజల నుంచి దూరం చేయాలి అని చెప్పి నేను ఎన్నుకున్న దారి ఇది. ఇదే కాకుండా ఈరోజు నేను మా పిల్లలకు కూడా ఒకటే చెప్తుంటాను, నేను బిజినెస్ చేసుకుంటా కూడా నాకు 3 పిల్లలు ఉన్నప్పటికీ నా పిల్లలకు ఒకటే చెప్తుంటాను నేను, ఏమనంటే చూడు బేట, డాడీ దగ్గర ఆస్తులు పాస్తులు ఉన్నాయని ఎప్పుడు కూడా మీరు ఆలోచన చేయొద్దు. నేను ఆస్తులు పాస్తులు ఇయ్యా, మీరు ఎంత చదువుకున్నా మీకు ఇచ్చేది ఒకటి చదువు జ్ఞానం తప్పించి నేను ఎన్ని సంపాదించినా నేను ఏం చేసినా నా సంపాదన మొత్తం ప్రజలకే అంకితం అయితే తప్పించి నా పిల్లకి ఇవ్వాల్సింది ఓన్లీ నేను జ్ఞానమే ఇస్తా, చదువునే ఇస్తా. నేను అంబేద్కర్ ఐడియాలజీ, కాన్షీరామ్, పూలే ఈ ఐడియాలజీని నడుచుకుంటా ఈరోజు సేవా కార్యక్రమాలు పోతున్నా. అదే నా పిల్లలకు ఇచ్చే ఆస్తి, నేను ఏ ఆస్తులు ఇయ్యా, నేను ఏం సంపాదించినా ఉన్నా, నేను ప్రజల మధ్యలో నుంచి పుట్టినా, నేను ఈరోజు నాకు ఎటువంటి రాజకీయ గురువులు లేరు, నాకు నేనే రాజకీయాన్ని సృష్టించుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళి ఒకసారి ఓడిపోయినప్పటికి కూడా అసలు ఎందుకు ఓడిపోయినా నా మీద గెలిచిన వ్యక్తిని నేను టార్గెట్ చేయలే, నన్ను ప్రజలు తిరస్కరించిన కారణం ఏంటి, ఇదే ప్రజల నుంచి పుట్టాలని చెప్పి అదే ప్రజల నుంచి గెలుపు తీసుకొని వచ్చిన అసలు లెక్కలేని అభివృద్ధి నా ప్రాంతంలో లెక్కలేని అభివృద్ధి చేసి ఈరోజు నేను హృదయాలను గెలిచిన. కాబట్టి నేను నా లోపల ఊపిరినంత వరకు నేను ప్రజాసేవనే చేస్తా, బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటా. ఇదే కాకుండా నా జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం చేస్తా. నా జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం. నేను బ్రతికిన రోజుల దాకా ప్రజల మధ్యలోనే ఉంటా. ఈరోజు మహనీయులు ఎవరైతే ఉన్నారో మా మహనీయుల బాటలు నడుస్తా నేను. సంపదన్న గీత మంచిగా చెప్తున్నావు, గట్లనే మరి మన సంక్షేమ పథకాలనే కానీ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాలు, మనకి గీతల కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాలు, జర వాటికి మధ్యలో వ్యత్యాసం చెప్తావనా అన్న? తెలంగాణ పాలించిన 10 ఏళ్ళ పాలనల ఇప్పుడున్న 2.5 ఏళ్ళ పాలన పోల్చుకుంటే ఈ భూమికి ఆకాశంకి ఎంత తేడున్నదో అంత తేడున్నదన్న. తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు, ప్రతి ఇంటికి నీరు. ఈరోజు వ్యవసాయాన్ని దేశ ప్రపంచంలోనే అగ్రగామిగా వ్యవసాయం అంటుంటుందని నేర్పిన ఏకైక వ్యక్తి మన సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం కేసీఆర్ గారు. రైతుల పక్షాన వస్తే రైతులు ఎవరు అడగలేరన్న, రైతులకు ప్రతి పంటకు 6,000 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకున్నాడు. లేకపోతే అప్పుడు కాంగ్రెస్ టీడీపీ గవర్నమెంట్లా ఏం ఘోష అన్నది, రైతులు ఎరువులు కావాలంటే చెప్పులు పెట్టాలి, ఉరిలు పోసుకున్నారు, కరెంటు లేక కరెంటు వైర్ల కురి పోసుకున్న సందర్భాలు అవి. అంత దీని అవస్థలా ఈరోజు రైతును రాజుగా చేసి ఈరోజు ఏదైతే మా మాట ఉందో రైతును ఉన్నతమైన స్థాయికి గౌరవంగా బతకాలని తీసుకొచ్చి ఈరోజు భూముల విలువను దేశానికి తీసుకుపోయిన చరిత్ర కేసీఆర్ గారిదన్న. తెలంగాణ ప్రజలు ఒక అద్దెకరుంటే చాలు నా పిల్లలు బాగుపడతారు, నేను అమ్ముకుంటే నా పిల్లల పెళ్లిళ్ళు అయితాయి, నా పిల్లల సాగులు అయితాయి, నా పిల్లలు ఉన్నతమైన స్థాయిలో బతుకుతారని ఈరోజు భూముల రేటును అమాంతము చరిత్రలో ఎప్పుడు రేటు తీసుకుపోయిన చరిత్ర కేసీఆర్ దన్న. అదే కాకుండా వృద్ధులకు ఆయన ఒక కొడుకన్న. వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లా అదే బడ్జెట్ ఉన్నది, 1,60,000 కోట్లు, సుమారు 2 లక్షల కోట్లు మిగుల బడ్జెట్ తోటి కేసీఆర్ కొద్దిగా ఉన్నప్పటికి కూడా ఈరోజు దేశంలోనే మన రాష్ట్ర బడ్జెట్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లి 200 ఉన్న పెన్షన్ను ప్రతి ఒంటరి మహిళలకు కరోనా కష్టకాలంలో కూడా 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన ఏకైక సీఎం రాష్ట్రంలోనే ఓన్లీ కేసీఆర్ అన్న మహిళలకు. అదే కాకుండా వితంతులకు, వృద్ధులకు అసలు పెన్షన్ ఇచ్చన్న వాళ్ళకి. అదే కాకుండా ప్రతిసారి ఏదైతే బతుకమ్మ పండుగ ఉంటుందో
ఒక ఆడపిల్లను సొంత దగ్గర తీసుకొని బతుకమ్మ చీరలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ది. అసలు మహిళ డెలివరీ అయిందంటే అన్న, మహిళకు పౌష్టికాహారాన్ని మొత్తం అందించి మహిళ డెలివరీకి మొత్తం హాస్పిటల్ తీసుకెళ్ళి మహిళ డెలివరీ కాగానే ఉచితంగా మళ్ళీ కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చి మహిళలను హక్కులు తెలుసుకున్న ఏకైక సీఎం కేసీఆర్ గారు అన్న. అదే కాకుండా ఇది వృద్ధాప్య మహిళలకు, ఒంటరి మహిళలకు ఈయన చేసిన సేవా కార్యక్రమాలు. ఇక వస్తే మేనమామ అయిందన్న ఆయన, ఎవ్వరు అడగలే. 1,116,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర. ఈరోజు సొంత చెల్లెలు పెళ్ళి అయితే అన్న లేని పరిస్థితి అన్న, ఆర్థిక స్థితిగతులు బాగాలేక సొంత తల్లిదండ్రులు పెట్టిన పరిస్థితి. అలాంటి వాళ్లకు ఒక మేనమామ అయింది ఆయన. 1,116,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ దన్న. సుమారు విద్యార్థుల కాడికి వస్తే విద్యను దేశంలోనే సుమారు 31 మెడికల్ కాలేజీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 మెడికల్ కాలేజీలు లేవన్నా. ఈరోజు 31 మెడికల్ కాలేజీలు పెట్టి ఎంతో మంది, కొన్ని వేల మంది డాక్టర్లు తయారు చేసి ఈరోజు మన వైద్య సౌకర్యం అందించిన చరిత్ర కేసీఆర్ దాని. ఇదే కాకుండా విద్యార్థులకు సుమారు 1,200 గురుకుల పాఠశాలలు కట్టి ఉన్నతమైన విద్యను అందించి ప్రపంచ దేశాలలో గుర్తింపు తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ప్రపంచ దేశంలో గుర్తింపు తెచ్చిన చరిత్ర కాడికెళ్ళి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ల పురుగులన్నం తినబెట్టి ప్రజలకు అంటే విద్యార్థులకు కనీసం సౌకర్యాలు కల్పించకుండా, విద్య సక్రమంగా లేదు, పురుగులన్నం, అడ్మినిస్ట్రేటివ్ కరెక్ట్ లేదు, విద్యామంత్రి ఆయననే. లాండ్ ఆర్డర్ కాడి తప్పిపోయింది. ఈరోజు ఏ పోలీస్ స్టేషన్లో చూసినా ఘోర అరాచకాలు. అసలు ఎక్కడ కూడా అసలు ఫ్రెండ్లీ పోలీస్ అనేది లేదు. లాండ్ ఆర్డర్ ఆయన దగ్గర ఉంటుంది, విద్య ఆయన దగ్గర ఉంటుంది. ఈ శాఖలకు ఎక్కడ కూడా న్యాయం లేదు. ప్రపంచ దేశంలోనే అంటున్నా నేను అనుకుంటున్నా, జనవరి 26కు ఫ్లాగ్ అగస్టింగ్ చేయని ఏకైక సీఎం అంటే ఎవరన్నా ఉంటే గీరున్నాడు అన్న. గీసంటి సీఎం నేనైతే ఏడ చూడలేదు. నేను నోరిప్పితే అన్ని బూతు మాటలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ఆయన మాట్లాడే విధానం, దయచేసి నేను రాజన్న న్యూస్ ఛానల్ ద్వారా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం తెలియజేస్తున్నా. దయచేసి రేవంత్ అన్న, నీ బూతు పరణం మానుకో. నీకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, నువ్వు ప్రజాపాలన చేయి తప్పించి ఎట్లాగో అబద్ధాలు జూటా మాటలు చెప్పి గద్దెనెక్కినావు, ప్రజలను మోసం చేస్తున్నావు. ప్రజలకు అదంతా తెలుసు, అన్ని గమనిస్తున్న ప్రజలు. ఈరోజు రాష్ట్రాన్ని సాధించిన పితామహుడు కేసీఆర్ గారి పైన పొద్దున లేస్తే బూతు పురాణం, ఆ షీటు, ఆ నోటు, ఈ కేసు, ఆ కేసు, అవన్నీ ఏది చేసినా అధికారుల పక్షం జరిగిందన్న. అంతా ప్రజలకు తెలుసు. కాబట్టి ఇవే కాకుండా రైతులకు, విద్యార్థులకు, వృద్ధులకు, మహిళలకు ఈరోజు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మా దగ్గరన్న గత 50 సంవత్సరాల నుంచి హాస్పిటల్ చరిత్ర ఘోరం ఉండే కోహిర్లా. సుమారు 9 కోట్ల రూపాయలు పెట్టి మా దగ్గర హాస్పిటల్ కట్టించి విద్యా సౌకర్యాన్ని అందించినటువంటి గవర్నమెంటు టీఆర్ఎస్ గవర్నమెంట్, ఎమ్మెల్యే మాణిక్రావు అన్న. ఇదే కాకుండా ఎన్నో రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, ప్రతి కమ్యూనిటీకి కమ్యూనిటీ హాల్స్, భవనాలు, అసలు చెప్పుకుంటా పోతే అన్న ఒక రోజు పడుతుంది వాటి గురించి. అన్ని సంక్షేమ పథకాలు అందించినటువంటి ఏకైక సీఎం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే మరి ఆ ఎట్టకేలకు దాదాపు 900 పైసల ఓట్లతోటి ఎంపీటీసీ గెలిచినండి లాస్ట్ టైం. మరి మీ పీరియడ్ లో చేసినటువంటి కార్యక్రమం ఏమున్నాయన్నా మన కోయిర్లో? నా పీరియడ్లో అన్న ముఖ్యంగా మా సంజు నగర్ కాలనీ కోహిర్లో మేము, మాది ఒక 40 సంవత్సరాల అది ఆకాంక్ష ప్రజలది. ఒక కమిటీల విషయంలో, కమిటీల విషయము నేను మాణిక్రావు అన్న గారికి అడిగిన వెంటనే మాణిక్రావు అన్న గారు మా ప్రస్తావనను హరీష్ రావు అన్న గారికి చెప్పడం జరిగింది. హరీష్ రావు అన్నకు చెప్తే ఎంబడే హరీష్ రావు అన్న ఇంత ఇది ఉంది ఆ పరిస్థితి అని చెప్పి మాకు ఎస్సీ కమిటీల భవం శాంక్షన్ చేసిన చరిత్ర ఈ టీఆర్ఎస్ మాణిక్రావు అన్నది ప్లస్ హరీష్ రావు అన్నది. అదే కాదు, మా సమాధులకు కొన్ని 100 సంవత్సరాల నుంచి మా సమాధులు అలాగే ఉన్నాయి. మా సమాధులకు సుమారు 15 లక్షల రూపాయలతోటి మొత్తం గ్రేవ్ యార్డ్ కట్టి ఇచ్చి ఈరోజు నాకు తెలిసి కోహిర్ మండలంలోనే మా శ్మశాన వాటిక ఉన్నంత నీట్గా ఏది కూడా ఉండదు. మా శ్మశాన వాటికలో బోర్ ఇచ్చాడు, మా శ్మశాన వాటికలో హైమాక్స్ పోల్స్ ఇచ్చిండు. ఇవి కాకుండా ఈరోజు సీసీ డ్రైన్లు సుమారు ఒక 30 నుంచి 35-40 లక్షల సీసీ
రోడ్స్, సీసీ డ్రైన్స్, ఇవన్నీ ఎమ్మెల్యే మాణిక్రావు గారి సమక్షంలో, హరీష్ అన్న గారి నాయకత్వం, హరీష్ అన్న గారి ప్రోద్బలంతో ఈరోజు లెక్కలేని మా దగ్గర ఒకటి ఇక్కడనే ప్రజలకు వైద్యంగా ఇబ్బంది అవుతున్నాయని చెప్తే మేము ఇక్కడనే ఒకటి హెల్త్ సెంటర్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మా ప్రాంతంలో మలాస మంది ఇక్కడ ప్రజలు ఉంటారు, మా మహిళలు ఇక్కడ నుంచి సుమారు కిలోమీటర్ వెళ్ళాలి కూరగాయలు కొనడానికి, అక్కడ బజార్ ఏర్పాటు చేయడానికి. మాణిక్రావు అన్న గారి సహకారంతో మేమందరం కలిసి ఇక్కడనే అంబేద్కర్ చౌక్ పైన కూరగాయల మార్కెట్ను తెచ్చి ఈరోజు ప్రజలకు, కొన్ని వేల మంది ప్రజలకు సౌకర్యం కల్పించిన చరిత్ర మాణిక్రావు అన్న గారి. అదే కాకుండా మా ప్రాంత ప్రజలు ఇక్కడ నుంచి ఓటు వేయాలంటే సుమారు 2 కిలోమీటర్ పోవాలి. మహిళలు కిలోమీటర్ పోవాలి, ఏం ఘోష అని చెప్పి మేమందరం మాణిక్రావు అన్న గారి సహకారం తీసుకొని లాలకుంట స్కూల్లో ఈరోజు మేము పోలింగ్ బూత్ ఏర్పాటు చేసినాం. ఇక్కడ ప్రజలకు ఇక్కడనే పోలింగ్ బూత్ సౌకర్యం చేసినాం. ఇదే కాకుండా ఇప్పుడు బాహేర్వాడి కానివ్వండి, ఏదైతే నా వార్డులోనే హిందూస్ నా సహోదరులు ఉన్నారు, ఆ శ్మశాన వాటిక కూడా నేను సర్వే చేయించి దగ్గరుండి ఇది చేసిన. ఇక పట్టు బేస్కి వస్తే కూడా ఎమ్మెల్యే సార్ గారితో మాట్లాడి అసలు చనిపోతే సమాధులు పెట్టే ఘోషన్నాం అది పెడితే మా ఎమ్మెల్యే గారి సహకారంతో 1 ఎకరం భూమి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో శ్మశాన వాటికకి ఇచ్చి ఈరోజు ప్రజలను ఆదుకున్నాం. ఇదే కాకుండా ఎక్కలు దేవుకుంటాలో కూడా ఇట్లా చెప్పుకుంటూ పోతే నా ప్రాంతంలో అయితే లెక్కలేని అభివృద్ధి కార్యక్రమాలన్నా. ఎక్కడ కూడా నీకు మాకు కొద్దిగా ప్రాబ్లం ఉన్నది ఇక సీసీ డ్రైన్స్ ఒకటే తప్పించి ప్రతి ఒక్క సౌకర్యం మేము టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మాకు శ్మశాన వాటిక కంపౌండ్ వాళ్ళు కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, సీసీ డ్రైన్స్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, హెల్త్ సెంటర్లు కానివ్వండి, ఈరోజు ఎమ్మెల్యే గారు ఏది అడిగినా కాదనకుండా నన్ను దగ్గరికి తీసుకొని హక్కున తీసుకొని హరీష్ రావు అన్న గారి ప్రోద్బలంతో ఈరోజు మేము ఇవన్నీ పనులు చేసుకొని కలిగినామన్నా. దమ్మటిస్తూ ముచ్చట పెట్టి మరి ఎట్లకెళ్ళకి కౌన్సిలర్ పోటీ చేస్తాం మన కొత్త మున్సిపాలిటీలా. మరి గీసారి ఏమి పెట్టుకున్నాం అన్న కొత్తగా, మరి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తాం మీరు అన్న? గతంలో కూడా నేను పోటీ చేసినప్పటికీ ప్రజలు నాకు అత్యధికంగా ఓట్లేసి గెలిపించారు కాబట్టి నేను ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలన్న కసి నా లోపల ఇంకా పెరిగింది. చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు అభివృద్ధిని అనుకునేవన్నీ ఒక 70% వరకు నేను సాధించిన. ఇక మిగిలిన మా ప్రాంతంలో ఒక 30% అభివృద్ధి పనులు. ఖచ్చితంగా నేను ప్రజల మధ్యకి వెళ్తున్నా, ప్రజలు ఆదరిస్తారన్న పూర్తి విశ్వాసం నమ్మకం నాకు ఉన్నది. నేను ఇప్పుడు కౌన్సిలర్గా నన్ను గెలిపిస్తే నేను జీతం అనుకుంటున్నా ఏంటంటే, ఏ ఒక్క నా వార్డుకు సంబంధించి ఎవ్వరు ఈ కోహిర్ మండల్లో ఎవరు చనిపోయినా ప్రతి ఒక్కరికి ఉచితంగా బాడీ ఫ్రీజర్ అందిస్తా. చనిపోయిన వెంటనే నా వార్డులో, నా వార్డు నెంబర్ 2లో ఎవరు చనిపోయినా 5,555 రూపాయలు నా సొంతకి ఇస్తామని నేను నిర్ణయించుకున్నా. ఏ ఒక్క నా అక్క చెల్లెల పెళ్లి కేసీఆర్ ఎట్లయితే 1,116 రూపాయలు ఇచ్చిండో నా సొంత డబ్బులతోటి 11,1111 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అదే కాకుండా నా వార్డు ఏదైతుందో మొత్తం ఈ నూతన మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజ్ చేసి ఇంకా మిగిలిన సీసీ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్ కంప్లీట్ చేసి నా ప్రాంతంలో ఉన్న ప్రతి ఏరియాలో మొత్తం సీసీ కెమెరాలు బిగిస్తా. మహిళలకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు ఎలాంటి ఆపద వచ్చినా 24 గంటలు వాళ్ళ కొడుకునైతా, వాళ్ళ తమ్ముడినైతా, వాళ్ళ అన్ననైతా వాళ్ళకు తోడ్పాటు అందిస్తా. ఇదే కాకుండా ముఖ్యంగా నా అజెండా భావితరాలు ఉన్న భవిష్యత్తు పిల్లలు వాళ్ళకు చదువుల విషయంలో అన్ని విధాలుగా వాడు తోడ్పాటుని అందించి 1వ తరగతి నుంచి ఎల్కేజీ నుంచి బట్టి వాళ్ళు ఉద్యోగంకి వెళ్ళేంత వరకు వాళ్లకు ఉన్నతమైన విద్యను అందించడానికి, వాళ్ళకు ఉద్యోగం రావటానికి ఖచ్చితంగా నా నుంచి ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా తప్పకుండా అందిస్తా. వాళ్ళను విద్యావంతులను చేస్తా. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తును ఉన్నతమైన స్థాయిలో పెట్టాలన్న కసి నా లోపల ఉన్నది. ముఖ్యంగా ఇంకా కొద్దిగా ఎవరైతే ప్రస్తుతం ఉన్న యువకులు ఉన్నారో, ఈరోజు ఈ కాలాల్లో ఈ బెట్టింగ్ యాప్లకు, ఈ జూదంకు, అలాగే కొన్ని ఈ డ్రగ్స్కు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటారు. కాబట్టి ఉన్న యువకులను సరి అయిన మార్గంలో నడిపిస్తూ
ఆర్థిక పరిస్థితుల రీత్యా వాళ్ళని ఆదుకొని వాళ్ళకు వ్యాపారాలు పెట్టించాలన్న ఈరోజు ఆకాంక్షతో ముందుకు వచ్చిన. అదే కాకుండా నూతన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత నా ప్రధాన అజెండా, నూతన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మా దగ్గర ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్స్ మొత్తం అంతా 998 జాబ్ కార్డులు ఉండే ఉపాధి హామీల 998 జాబ్ కార్డులను ఈరోజు మట్టిలో పోసి వాళ్ళకు పాపము మహిళలకు ఈ బీద ప్రజలకు ఈరోజు వాళ్లకు ఆర్థికంగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళకు అంటే ఆ ఉపాధి హామీ పని ఉంటే చేసుకొని కుటుంబాలు బతుకుతుండే. 998 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇదంతా ఇప్పుడు ఏమంటారు, మన బీపీఎల్ కార్డు అంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వీళ్ళంతా బిలో పావర్టీ లైన్ కింద ఉన్న కుటుంబాలు ఇవి ప్రభుత్వం మీద ఆధారపడ్డ కుటుంబాలు. వీళ్ళకు ఉపాధి లేదు. ఇప్పుడు వీళ్ళకు ఉపాధి కావాలంటే ఉపాధి హామీ ఎన్ఆర్ఈజీఎస్ కింద కోల్పోయారు వీళ్ళంతా. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఏదన్నా ఒక పారిశ్రమ అంటే ఇండస్ట్రీ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కల్పించడమే నా లక్ష్యం. ఆర్థికంగా నా పిల్లలను ముంగడ తీసుకుపోవడమే నా అజెండా. భావితరాల పిల్లల భవిష్యత్తు నా ఆకాంక్ష. మహిళలకు ప్రతి ఒక్కరికి ఆదుకోవడం నా కసి. నా లోపల ఊపిరినంత వరకు నేను ప్రజాక్షేత్రంలో ఉంటా. ఎవరున్నా ఖచ్చితంగా అధికారులను నిలదీస్తా. నా ప్రజల పక్షాన పోరాడతా. నా ప్రజలకు సేవ చేస్తా. తప్పకుండా నా ప్రజలతోటి అందుబాటులో ఉంటా. ఆపద వచ్చినా సోపత వచ్చినా ఎవరికున్నా అవసరం పడితే నా ప్రజల ప్రాణం పోతున్నదనంటే ముందు సంపత్ కుమార్ ప్రాణం పోయిన తర్వాతనే నా ప్రజల ప్రాణం పోవాలి. నా ప్రజలను అన్ని విధాలుగా ఆదుకొని కసితోటి నేను ప్రజల మధ్యలోకి వచ్చిన. తప్పకుండా ప్రజల మధ్యలోనే ఉంటా. ప్రజాసేవనే చేస్తా. ప్రజాసేవ లక్ష్యంగానే పెట్టుకున్నా. నా చివరి నేను ఈ రాజన్న న్యూస్ ఛానల్ ద్వారా ఇంకోటి తెలియజేస్తున్నా. నేను తొందరలో నా బాడీలో ఉన్న పార్ట్స్ మొత్తం అన్ని కూడా ఏవైతే ప్రజలకు నేను చనిపోయిన తర్వాత అవసరం పడతాయో అవి కూడా మొత్తం దానం చేయడానికి నిర్ణయించుకున్నా. నేను తప్పకుండా ఇవన్నీ సేవా కార్యక్రమాలు నేను ముందుకెళ్తున్నా. నన్ను ప్రజలు ఆదరిస్తారని పూర్తి విశ్వాసం నాకు ఉన్నది. గెలిస్తే తప్పకుండా నేను సేవల్లో ఉంటా. సేవ కార్యక్రమాలు చేస్తా. ప్రజల మధ్యలో ఉంటా. ప్రజల కష్టాలే నా అజెండా. భావితరాల పిల్లల భవిష్యత్తే నా లక్ష్యం. అయితే నా పరుడు గమనిస్తున్నానే ఒక్కటే మాట చెప్తున్నారు, సేవ 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 అని చెప్పి. సేవ అంటే సంపద అన్న, సంపద అంటే సేవ. అందుకని రెండు కూడా ఎస్తోటే సురువైనట్టున్నాయి ఇక సేవా సంపద అన్న. కాబట్టి ఇంత మంచి మనిషిని అందరు కూడా ప్రజల మన కోయూరు వ్యక్తులు అందరూ కూడా చూస్తారన్నా. చూసి నీకు మంచి భారీ మీద గెలుస్తారు. గెలిచినాక మళ్ళీ నన్ను వస్తుంది కూడా ఒకసారి. మరి తప్పకుండా పిలువా మరి పిలుస్తానే. తప్పకుండా వస్తాయి. సరే, ధన్యవాదాలు.